జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని అడిగితే గర్వంగా చెబుతాను. నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసిన, నన్ను నమ్ముకున్న వాళ్ళని నేనెప్పుడూ మోసం చేసింది లేదని. జీవితంలో మనకెదురయ్యే ఏ వ్యక్తిని మనం చిన్నచూపు చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు జీవితంలో మనకు మరోసారి ఎదురుపడవచ్చు. అప్పుడు వారు మనకన్నా గొప్ప స్థాయిలో ఉంటే మనమే తలదించుకోవాల్సి వస్తుంది మిత్రమా. ద్వేషానికి కారణం ఉంటుందేమో కానీ ఈ ఇష్టానికి కారణం లేదు ఉండదు మిత్రమా. జీవితంలో ఇప్పటికైనా ఒంటరిగా బ్రతకడం నేర్చుకోండి. ఎందుకంటే ఎవరి మీద అయితే ఆధారపడతారో, బాగా నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా బాధపెట్టి వెళ్ళిపోతారు. మనల్ని అర్థం చేసుకునేవారికి మన రూపంతో అవసరం లేదు. మనల్ని బాధ పెట్టేవారికి మన మనసుతో పని ఉండదు. దుఃఖంతో మోగిపోయాక బయటికి రాకుండా గొంతులోనే ఇంకిపోయిన చిట్ట చివరి మాటలన్నీ కన్నీళ్ళులా ఊబికి వస్తాయి. కష్టపడి పని చేయడానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనం సమాధానం చెప్పుకోవాల్సింది మనపై ఆధారపడిన వాళ్ళ ఆకలికి కానీ మనల్ని చూసి హేళన చేసేవారికి కాదు. జీవితంలో మనం ఏమీ చేయలేని రోజులు రెండే. ఒకటి నిన్నటి రోజు, మరొకటి రేపటి రోజు. ఏం చెయ్యాలన్నా మిగిలింది ఈరోజే. నవ్వండి, నవ్వించండి, ప్రేమను పంచండి, అనుభూతిని ఆస్వాదించండి, ముఖ్యంగా ఆనందంగా జీవించండి మిత్రమా. ఎవరితోనైనా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకి తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే వాదనతో గెలిచాము అన్న ఫీలింగ్ కంటే మనశ్శాంతి చాలా గొప్పది. వాదనతో కొన్నిసార్లు బంధాలు శాశ్వతంగా దూరమవుతాయి కూడా మిత్రమా. ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వే దేవుడు మిత్రమా. డబ్బు చెబుతుంది అన్నిటినీ మర్చిపోయి నన్ను సంపాదించు అని. సమయం చెబుతుంది అన్నీ మర్చిపోయి నన్ను అనుసరించు అని. భవిష్యత్తు చెబుతుంది మిగతా అన్నిటినీ మర్చిపోయి నా కోసం శ్రమించు అని. కానీ భగవంతుడు చెబుతాడు నలుగురికి మంచి చేస్తూ ఉండు, నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను అని. మిత్రమా, ఎవరిని ఆశించవద్దు అని అనుకుంటూ ఉంటాం కానీ మనం ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళ నుండి మనకు తెలియకుండానే ఎంతో కొంత ఆశిస్తూ ఉంటాం. ఇది నిజమే కదా మిత్రమా.